లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సమంత చేతికి దళపతి విజయ్ 69. ఇంతకీ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సమంత తొందరపడి వచ్చిన ప్రతి ఆఫర్కి ఎస్ చెప్పడం లేదు. తన పాత్రకు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటే తప్ప దర్శకులకు గ్రీన్ సిగ్నల్ దొరకటం లేదు. కొంచెం లేట్ అయినా సరే పక్కా ప్లానింగ్ తో ఉంటే స్టార్ హీరోలే వెంట పడేలా చేసుకోవచ్చని త్రిష నిరూపించడంతో శామ్ లాంటి సీనియర్ హీరోయిన్లు ప్లానింగ్ విషయంలో స్ట్రాటజీలు మార్చుకుంటున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ తో మూవీ ఓకే అయిందని ముంబై మీడియాలో తిరిగింది. కానీ దానికి సంబంధించిన నిజ నిజాలు ఇంకా నిర్ధారణ తెలియాల్సి ఉంది. ఇక అసలు మ్యాటర్ వేరే ఉంది. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు కాలీవుడ్ స్టార్ విజయ్ ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వం, KVN ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. హీరో రెమ్యునరేషనే 250 కోట్లు ఉండొచ్చనే వార్త ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పూర్తి చేసుకోవస్తున్న నేపథ్యంలో వినోద్ తన స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. పొలిటికల్ టచ్ తో సర్కార్ కంటే బలమైన సామాజిక సందేశం ఉండేలా కొత్త తరహా సబ్జెక్ట్ సిద్ధమైందట. ఇందులో హీరోయిన్ గా సమంతానే నిర్ధారణ కావచ్చని చెన్నై న్యూస్. విజయ్ కు ఇదే చివరి సినిమా అవుతుందని, పార్టీ పెట్టాక మొదటి విడతలోనే అధికారంలోకి వస్తాడు కాబట్టి ఫ్యాన్స్ వినోద్ తో చేయించబోయే మూవీని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో సమంత భాగం పంచుకుంటే జాక్ పాట్ కొట్టినట్లే. ఈ ఇద్దరి కాంబోలో తేరి, అదిరింది లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. మళ్ళీ రిపీట్ కావడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించేదే. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చబోయే విజయ్ 69కి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. కల్కి పాత్రపై విజయ్ ఏమన్నాడంటే ఇంతకీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. కల్కి సినిమాలో ముఖ్య పాత్రల గురించి ఎంత చర్చ జరిగిందో విజయ్ దేవరకొండ చేసిన అతిథి పాత్ర మీద కూడా అంతే డిస్కషన్ నడిచింది. విజయ్ ఇందులో 1-2 నిమిషాలే కనిపించే అర్జునుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అర్జునుడిగా విజయ్ గెటప్ బాలేదని, తన డైలాగ్ డెలివరీ తేడా కొట్టిందని సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేశారు. దీని మీద పెద్ద గొడవే నడిచింది నెటిజన్ల మధ్య. కొన్ని రోజులుగా ఈ గొడవ నడుస్తుండగా తన ట్విట్టర్ హ్యాండిల్ DPలో తనను ట్రోల్ చేస్తున్న గెటప్ ఫోటోనే పెట్టి తన రూటే వేరని చాటాడు విజయ్. కాగా ఇప్పుడు ఈ పాత్ర గురించి అతను ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడాడు. అర్జున పాత్రకు వస్తున్న స్పందన పట్ల విజయ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పాత్రను తాను కేవలం దర్శకుడు నాగితో ఉన్న స్నేహం, ప్రభాస్ మీద ఉన్న అభిమానంతోనే చేసినట్లు విజయ్ తెలిపాడు. తాను ఇటీవల సినిమా చూశానని, ప్రేక్షకుల స్పందన మామూలుగా లేదని, తన పాత్రకు మంచి స్పందన వస్తుందని చెప్పాడు. కల్కి మూవీతో తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఇంత భారీ ప్రాజెక్ట్లో తాను కూడా భాగం కావడం గర్వంగా అనిపిస్తుందని విజయ్ తెలిపాడు. తాను సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా దాని ఇంపాక్ట్ బాగా ఉందని అతడు అన్నాడు. ప్రభాస్ తో పోటీ పడ్డారు, ఆయన మీదకే బాణాలు వేశారు కదా అని మీడియా వాళ్ళు అడిగితే అక్కడ ఉన్నది తాను ప్రభాస్ కాదని అర్జునుడు కర్ణుడు అని విజయ్ అన్నాడు. ఇదిలా ఉండగా కల్కితో విజయ్ చేసిన అర్జునుడి పాత్ర కోసం విజయ్ పారితోషికం ఏం తీసుకోకుండా ఉచితంగానే నటించినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సో మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఆగస్టు 15 రేస్లోకి మరో భారీ చిత్రం. అప్డేట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక్క పుష్ప 2 సినిమా ఆగస్టు 15 నుంచి వాయిదా పడేసరికి దేశంలోని వివిధ భాషల నుంచి ఆ వీకెండ్ కు కొత్త సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. పుష్ప 2 అనుకున్న ప్రకారం విడుదలై ఉంటే తెలుగు, తమిళం, హిందీ ఇలా ప్రధాన భాషల్లో చెప్పుకోదగ్గ వేరే రిలీజులు ఏవీ ఉండేవి కాదు. పుష్ప 2 వాయిదా వార్తలు బయటికి రాగానే పూరి జగన్నాథ్ రామ్ల డబుల్ ఇస్మార్ట్ మూవీని ఆ డేట్ కు ఫిక్స్ చేశారు. ఆ తర్వాత 35 లాంటి చిత్రాలు అదే వీకెండ్ కు ఫిక్స్ అయ్యాయి. ఇంకా విశ్వం సహా 1-2 సినిమాలు ఈ వీకెండ్ మీద కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హిందీ, తమిళంలో వరుసగా ఒక్కో సినిమాను ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు అనౌన్స్ చేస్తున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ మూవీ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం చిత్రం వేద కూడా ఆ వీకెండ్ లోనే వస్తున్నాయి అంటున్నారు.
కాగా ఇప్పుడు తమిళం నుంచి ఓ భారీ చిత్రాన్ని ఆగస్టు 15కు ఖరారు చేశారు. ఆ చిత్రమే తంగలాన్. విక్రమ్ హీరోగా విలక్షణ దర్శకుడు పి రంజిత్ రూపొందించిన చిత్రం తంగలాన్. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదల కావాల్సింది. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడం, వేరే కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. వేసవిలో అనుకున్నారు కానీ కుదరలేదు. చివరికి ఆగస్టు 15కు ఫిక్స్ చేశారు. ఈ చిత్రంపై తమిళంలోనే కాక దక్షిణాద భాషలన్నిటిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. విక్రమ్ ఈ చిత్రం కోసం గుర్తుపట్టలేని అవతారంలోకి మారాడు. ఆయన సరసన మాలవిక మోహనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం కల్ట్ స్టేటస్ తెచ్చుకోగలిగేలా అంచనాలున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో సౌత్ ఇండియా వరకు ఇదే బాక్సాఫీస్ విన్నర్ కావచ్చు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. బచ్చల మల్లిపై నెటిజన్లు ఫైర్. ఆ సీన్ డిలీట్ చేయాలని డిమాండ్. ఇంతకీ ఏంటి ఆ సీన్? ఇప్పుడు చూసేద్దాం. బచ్చల మల్లి అంటూ ఓ ఊరమా సినిమా చేస్తున్నారు అల్లరి నరేష్. ఇటీవల చేసిన కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు ఆశించిన విజయం సాధించకపోవడంతో మరోసారి మాస్ క్యారెక్టర్నే నమ్ముకున్నారు. ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నరేష్ లుక్, యాక్టింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ లుక్ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ లా అనిపిస్తుంది. గ్లిమ్స్ రిలీజ్ అయిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ తాజాగా దీనిపై కొంతమంది ఫైర్ అవుతున్నారు. గ్లిమ్స్ లో ఒక సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పోస్టులు పెడుతున్నారు. ఆ సీన్ ఏంటంటే, ఈ గ్లిమ్స్ లో అల్లరి నరేష్ తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైక్ ను కోపంతో నేలకు విసిరేస్తారు. అయితే ఆ సమయంలో అందులో భగవద్గీత వస్తూ ఉంటుంది. దీనిపైన పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భగవద్గీత వినిపించే మైక్ ను నేలకి విసిరికొట్టారని ప్రశ్నిస్తున్నారు. హీరో అల్లరి నరేష్ సినిమా డైరెక్టర్ వెంటనే ఈ సీన్ ను తొలగించాలని, ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. అలానే ఈ సీన్ ను చిత్రంలో ఎందుకు పెట్టారో వివరణ కూడా ఇవ్వాలి. హిందువులకి క్షమాపణ చెప్పాలి అంటూ కొంతమంది హిందుత్వవాదులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక గ్లిమ్స్ లోని తర్వాత ఓ సీన్ లో ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ మందు తాగి చుట్టూ ఉన్నవారిని చితకబాదారు అల్లరి నరేష్. ఇలా ఈ చిత్రంలో మల్లి పాత్రలో అల్లరి నరేష్ నటన అయితే అదిరిపోయింది. గడ్డం, జుట్టు పెంచుకుని ఊరమాస్ లుక్ లో ఆయన కనిపించారు. ఇక టైటిల్ బచ్చల మల్లిలో మల్లి అనేది హీరో పేరు కాగా బచ్చల ఇంటి పేరు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుంది. ఇక కెరియర్ విషయానికి వస్తే అల్లరి నరేష్ ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగ చిత్రంలో నాగార్జున స్నేహితుడిగా నటించారు నరేష్. ఈ రోల్ కి ప్రశంసలు కూడా దక్కాయి. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.